నల్లమలలోని నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఫేజ్ 3 కింద పులుల గణన జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరణ్య మార్గంలో శ్రీశైలం వెళ్లే పాదయాత్ర భక్తులకు ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతి లేదని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు వెల్లడించారు. భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిల భారత పులుల గణన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ మేరకు 2026లో జాతీయ స్థాయి నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్లోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఫేజ్ 3 దశలో కెమెరా ట్రాప్ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు తెలిపారు. బ్లాక్ 1 పరిధిలో ఆత్మకూరు, నాగలూటి మరియు శ్రీశైలం రేంజ్లో ఈ గణన పనులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అఖిల భారత పులుల గణన కార్యక్రమం జాతీయ ప్రాముఖ్యత కలిగినందుకైనా అలాగే శాస్త్రీయ గణన ప్రక్రియ ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు పెచ్చెరువు, నాగలుటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8వ తేదీ వరకు నిర్వహించవద్దని భక్తులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు దోర్నాల రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహాశివరాత్రి పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు వెంకటాపురం నుండి హటకేశ్వరము, పెచ్చెరువు, నాగలూటి మార్గం గుండా పాదయాత్రకు అనుమతి ఇవ్వబడుతుందని డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. కావున పాదయాత్ర చేయదలిచిన భక్తులందరూ పై సమాచారాన్ని గమనించి అఖిల భారత పులుల గణన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అటవీ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకేంటంటే వన్స్ ఇన్ 4 years 4 సంవత్సరానికి ఒక్కసారి మనము ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో కూడా ఏంటంటే మనము ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫేజ్ 1 మానిటరింగ్ మనము డిసెంబర్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మనము యాక్చువల్ ఏంటంటే కార్నివోర్ సైన్స్ సర్వే, తర్వాత హెర్బివోర్ సైన్స్ సర్వే చేయడం జరిగింది. రెండవది ఫేజ్ 3 మానిటరింగ్ అని చెప్పుకొని దాంట్లో భాగంగా మనము ఇప్పుడు జనవరి 3వ తారీఖు నుంచి కెమెరా ట్రాపింగ్ అనేది మనం చేయడం జరిగింది. దీంట్లో బ్లాక్ 1లో మనకి శ్రీశైలం, నాగలూటి అండ్ యాజ్ వెల్ as ఆత్మకూరు రేంజెస్లో మనం ఇప్పుడు చేస్తున్నాము. ఇది 40 రోజు యాక్చువల్ ఏంటంటే మనం కెమెరా ట్రాపింగ్ చేయడం జరుగుతుంది. సో జనవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు యాక్చువల్ అంటే అక్కడ కెమెరా ట్రాపింగ్ జరుగుతుంది. దీంట్లో మనం అక్కడ యాజ్ పర్ ది ప్రోటోకాల్ డిస్టర్బెన్స్ ఫ్రీగా మనం చూసుకోవాలనేది ప్రోటోకాల్ యాజ్ పర్ NTCA గైడ్లైన్స్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనము ఆల్రెడీ కెమెరా ట్రాపింగ్ అన్ని ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇన్ 2 days, వన్స్ ఇన్ 4 days అంటే మనం మామూలుగా ఏంటంటే అక్కడ వెళ్ళి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో భాగంగా ఇంకొకటి మనం చెప్పాల్సింది ఏంటంటే మనకి ప్రతి ఇయర్ మనకి మహాశివరాత్రి అనేది మనము బాగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి వెంకటాపురం నుంచి పెచ్చెరువు దారిని పట్టుకొని మన కైలాస ద్వారం, హటకేశ్వరం వెళ్ళడం జరుగుతుంది పాదయాత్ర మీదుగా. ఈసారి మనకి మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖు ఉంది కాబట్టి దాంట్లో ఒక్క వారంకు ముందు నుంచి అంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మనకి అక్కడ మహాశివరాత్రి భాగంగా మనకి ఇక్కడ పాదయాత్ర వెంకటాపురం నుంచి హటకేశ్వరకి అంటే అలౌ చేయడం ఇప్పుడు ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మా కోరిక ఏంటంటే ఈ పాదయాత్రలో వచ్చే వాళ్ళు ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా అంటే వెంకటాపురం నుంచి హటకేశ్వరం వయా పెచ్చెరువు వెళ్ళడం అనేది టోటల్గా యాక్చువల్ ఏంటంటే అక్కడ వెళ్ళడానికి స్కోప్ లేదు కాబట్టి మనకి ఆల్టర్నేటివ్ రూట్ దొన్నల ఉంది కాబట్టి దొన్నల ద్వారా వెళ్ళమనాలకే కోరుకోవడం జరుగుతుంది. అండ్ పాదయాత్రలు అందరూ కూడా ఏంటంటే దీనికి సహాయం అనేది మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ.